సెటిల్మెంట్లు లేని రాజకీయం, బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం, పదవులని సేవగా భావించేటటువంటి రాజకీయం. ఇది పవన్ కళ్యాణ్ కోరుకుంటోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హర్షించాల్సిన అంశం. తను చాలా ఓ రకంగా బ్లెషింగ్ అయిపోయారు నిన్న. ఏది ఇన్ని వేల మందికి నేను పదవులిచ్చానా? తెలుగుదేశంతో కలవబట్టినే కదా ఇంత పదవులు. ఈవెన్ ఆయనకేదో నిన్న ఇచ్చింది ఒక చైర్మన్ పోస్ట్ ఏదో మామూలుగా ఇట్లాంటి కమిటీలు, ఇంటర్నల్ కమిటీలు బోలెడేస్తా ఉంటారు. అందులో ఒకటిస్తే అది కూడా గొప్పగా ఆయన ఫీల్ అయ్యారు. అందరూ చప్పట్లు కొట్టారు. అంటే పదవులంటే ఆయన అంతగా ఫీల్ అవుతున్నారు. అదంతా సాధించానన్నటువంటి ఫీల్ అవుతున్నారు. వాస్తవంగా ఆయన వల్ల వీళ్ళకి పదవులొచ్చినాయి, వీళ్ళ వల్ల ఆయనకి పదవులొచ్చినాయి అనేటటువంటి ఘర్షణ వాతావరణాన్ని కూడా ఆయన పోవట్లేదు. అంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. సేమ్ టైం బాధ్యతాయుతంగా ఉండండి, మీరెవరు సెటిల్మెంట్ చేయకండి, తప్పుడు పనులు చెయ్యకండి అన్నటువంటిది చక్కటి ఒకటి. ఎందుకంటే ఇది తెలుగుదేశం కూడా చేయాలి. ఇదే వైసీపీ కూడా చేసి ఉండాల్సింది ఇంతకుముందు. ఏ పదవులు ఇచ్చినటువంటోళ్ళు ఆ పదవుల్ని వినియోగించుకుని ప్రజలకి సర్వీస్ చేయాలి. ఆ పదవులు అనేటటువంటి దాన్ని అధికారం కింద, అహంకారం కిందకు పోయి తప్పుడు పనులు చేయకూడదు. అది పవన్ కళ్యాణ్ సుదీర్ఘ గంటల పాటు ఆయన ఉద్బోధించినటువంటి అంశం. ప్రజాసేవ అన్నటువంటిది ఆ విషయంలో ప్రతి ఒక్కళ్ళు అభినందించాలి.